నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. సార్, మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎట్లుండబోతుంది భువనగిరి పార్లమెంట్ సంబంధించి? పార్లమెంటు పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాం. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చెప్పినా ప్రజలంతా మాతో ఉన్నారు. భువనగిరిలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి ఈరోజు మేమందరం ఇక్కడ కూర్చున్నాం. భోజనం చేయడానికి అనేది కాదు, మా పార్లమెంటు రివ్యూ చేసినాం. ముఖ్యమంత్రి గారు వచ్చి మాకందరికీ సజెషన్స్ ఇచ్చిండు. ముఖ్యమంత్రి గారు చెప్పిన డైరెక్షన్లో ఎలా గెలవాలో మా అభ్యర్థి ఆ డైరెక్షన్లో గెలిపించుకుంటాం. ఇప్పటికే ఇతర పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, ఇక పార్లమెంటు వైజ్గా కూడా వారి బహిరంగ సభలకు, రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? కేసీఆర్ 4 ఏళ్ల సంధి చేసిండు, 5 ఏళ్ల సంధి చేసిండు. జవాబు ఏమొచ్చింది? రేపు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ చేయలేదా? ఏదో వెనకబడ్డామంటే మేము అంటున్నాం కదా. మా అభ్యర్థిని ప్రకటించకపోవచ్చు, కానీ మేమంతా 40,000తో గెలిచిన మా ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద మెజార్టీతో గెలిచినారు. కాబట్టి మా గెలుపును ఎవరు కూడా అక్కడ ఆపలేరు. కేవలం మేము పోల్ మేనేజ్మెంట్ చేయడానికే ఈరోజు మేము సిస్టమేటిక్గా అందరం కలిసికట్టుగా ఎలా పనిచేయాలో దానికోసం ఇక్కడ రివ్యూ చేసుకున్నాం. తప్పకుండా రేపు మా అభ్యర్థి గెలవడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది ప్రధానంగా భువనగిరి. అక్కడ బీసీ అభ్యర్థుల మీద రాజకీయాలనే రోజులు పోయినాయి. కులాల మీదనే రాజకీయాలు గెలవాలంటే ఏ అభ్యర్థి కూడా ఎప్పుడు గెలుస్తాడో తెలియదు. అది లేదు. కులాల రాజకీయాలు చేయడం మా వల్ల కాదు. అందులో కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు అందరూ కూడా కలిసికట్టుగానే పనిచేస్తారు. ఇప్పుడు మా దగ్గర ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరం ఉన్నాం కదా. అందులో ఏ ఒక్క కులం అని లేదు కదా, అందరం కలిసే పనిచేస్తాం. అదే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్. గతంలో తుక్కుగూడ సభ 64 సీట్లు తీసుకొచ్చింది. సో మొన్న జరిగినటువంటి తుక్కుగూడ సభ తర్వాత ఏమైనా మార్పు కనిపిస్తుందా? తెలంగాణ సీట్ల కంటే తక్కువ రావు. తుక్కుగూడ సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. వాలంటరీగా మా కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. కాబట్టి మాకు ఆ బాధ లేదు. తప్పకుండా మేము గెలవబోతున్నాం. ఫైనల్గా ఏం చెప్తారు సార్? అభ్యర్థులు ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి, సమయం తక్కువ వస్తూ ఉన్నది. నామినేషన్ సమయం ఏం లేదు. మేమంతా ఎమ్మెల్యేలు అంటున్నారు. ఖమ్మం పెద్ద ఎత్తున అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిపించుకుంటాం. అదేవిధంగా కరీంనగర్ తప్పకుండా గెలుస్తాం. మా అభ్యర్థిని ప్రకటించలే. ఇక చార్మినార్ సంగతి మీకు ఎరికే, హైదరాబాద్ సంగతి మీకు ఎరికే. దాని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మల్లెడ్డి రంగారెడ్డి గారు చెప్తున్నారు. ఏదేమైనా భువనగిరి అభ్యర్థి అయినటువంటి చామలకు కిరణ్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి గెలిపించుకుంటాం. సో దానికి సంబంధించినటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు కలవడం జరిగింది. భవిష్యత్ కార్యక్రమానికి సంబంధించి కొంత మాట్లాడుకోవడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో చామలను గెలిపిస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.